ప్రభుత్వాలను కూలుస్తాం పేలుస్తామని లేనిపోని అవాకులు చెవాకులు పేల్చారు. కాబట్టి అవన్నీ ఏం సాధ్యమైతలేదు. కాబట్టి ఇద్దరు డిప్యూటీ సీఎం గారు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఐక్యంగా పనిచేస్తుంటే తట్టుకోలేక హరీష్ రావు కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో అల్లకల్లోలం ఉందని ఆ అల్లకల్లోలాన్ని మా పార్టీలో సృష్టించాలనేటువంటి కుట్రతో చేసినటువంటి నేపథ్యం. ఇంకొకటి నేను అడుగుతున్నా, హరీష్ రావు గారికి అధికారం పోయిన తర్వాత రకరకాల ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. అయ్యా హరీష్ రావు, మీరు 10 ఏళ్ళు ఉద్యమ కాలంలో మేము దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాం, చేయకుంటే తల నరుక్కుంటాం అన్నారు. మరి నువ్వు దళితుడా, నీ మామ దళితుడా, ఎవరు దళితులై మీరు 10 ఏళ్ళు అధికారాన్ని ఎలుగబెట్టిర్రు? అదే కాకుండా దళితుల్ని ముఖ్యమంత్రి చేయకపోగా దళితులను డిప్యూటీ సీఎంలను చేసి ఎలాంటి కారణాలు లేకుండా వాళ్ళను మీరు డిప్యూటీ సీఎం పదవుల నుంచి కూడా తీసేసి మీ దురహంకారాన్ని నిరూపించుకున్నారు. అంతేందుకు ఇవాళ బట్టి విక్రమార్కన్న గారి మీద మీరు ఏదో దళితుల మీద ప్రేమ చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు. సిఎల్పి నేతగా ఉంటే ఒక దళిత బిడ్డ మిమ్మల్ని సూటి ప్రశ్నలు అడుగుతుంటే మీ దురహంకారానికి ఎక్కడ తగ్గిపోతుందో అని మా ఎమ్మెల్యేలను లాక్కొని ఆయన యొక్క ప్రతిపక్ష హోదాను తీసేసి ఆ యొక్క పైలట్ వెహికల్ని తీసేసి ఆ హోదా కూడా అనుభవించకుండా తొలగించినటువంటి ఘనత మీదయ్యా. మీరు సీఎంను చేయాలని ఇవాళ మాట్లాడుతున్నారంటే అధికారం పోయిన తర్వాత ఈ ఓట్ల కోసము డ్రామాలు ఆడుతున్న డ్రామా కంపెనీ అనేది అర్థమవుతుంది. మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు దళితుల్ని 10 ఏళ్లలో ముఖ్యమంత్రి చేయలేదు? మీరు ఇచ్చిన వాగ్దానం అది ప్రామిస్ చేశారు. మీరు నేను దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నేను తల నరుక్కుంటా అన్నారు. ఎందుకు చేయలేదు? తర్వాత దళితుడిని డిప్యూటీ సీఎం చేశారు. మరి ఎందుకు ఏ కారణాల రీత్యా తీసేసారో కనీసం ఈ రోజు వరకనే చెప్పిర్రా? ఇంకొక శ్రీహరి గారిని చేసిర్రు, ఆయనను తీసేసిర్రు. అదే కాకుండా ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు మేము ఆయన ఎంబటి ఉంటే మా ఎంబటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనేసుకొని మరి ఆ ప్రతిపక్ష హోదాను కూడా లాక్కున్నారు. అయినా మేము 5గురము అసెంబ్లీలో మరి మా సిఎల్పి నేతతోటి ఉండి స్ట్రాంగ్గా ఫైట్ చేసినాం. ఆయన ఎప్పుడు మాట్లాడినా అసెంబ్లీలో అవహేళనగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న కూడా కమిషన్ అని ఇదని అదని తప్పుడు కూతలు కూసారు. ఇలాంటి వాళ్లకు ఎక్కడ లేని ప్రేమ గుర్చొస్తుందంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ కుటుంబంలో 3 ముక్కల ఆట ఆడుతున్నారు, 3 ముక్కలైంది అనేది నడుస్తుంది. దాన్ని తప్పించుకోవడం కోసం మా మీద ఇది చేస్తున్నారు. మా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అన్నదమ్ముల్లాగా జోడెద్దుల్లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దాన్ని తట్టుకోలేక చేసేటువంటి విమర్శలు. ఓకే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కాంగ్రెస్ నేతల భూముల విలువలు పెంచుకోవడం కోసం అక్కడ లేని దగ్గర భూమి పెంచే ప్రయత్నం చేస్తారు, హైదరాబాద్ మొత్తానికి నష్టం చేకూరుస్తారని విమర్శ చేశారని చెప్తారు. నిన్న మొన్నటిదాకా మేమే 4th ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అక్వైజేషన్ ఎవరు చేసినాం, మేమే చేసినాం అన్నట్టుగా నాకు గుర్తుంది. మరి మీరెందుకు అక్కడ ల్యాండ్ అక్వైజేషన్ చేసిరు? ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ప్రభుత్వం అయితే ఎక్కడ డిమాండ్ ఉన్నదని కాకుండా తక్కువ రేట్లో కొనాలి, భవిష్యత్తులో ఎక్కువ మందికి ఫెసిలిటీస్ కల్పించాలి. అంటే ఎక్కడ కొన్నా అది కాంగ్రెస్ నాయకులది. అంటే నువ్వు గచ్చిబౌలి సైడు లేకుంటే ఇంకొక దిక్కు నువ్వు 100 కోట్లు పెట్టి ఎకరం పేదోళ్ళు కూడా గజం భూమి కొనుక్కోలేకుండా చేసినటువంటి చరిత్ర నీది. ఇవాళ అక్కడ కాంగ్రెస్ లీడర్ల భూముల కోసం కాదు, ఆల్రెడీ కొంత ల్యాండ్ అక్విజిషన్ అయి ఉంది. అంటే విస్తారంగా డెవలప్ చేసుకోవడానికి ఒక పీస్ఫుల్ ఉన్నటువంటి ఏరియా, ఒక వాతావరణం ఉంది విస్తారంగా చేసుకోవడానికి. చిన్నగా కాకుండా డెవలప్ అయిన ఏరియాలనే కాదు, డెవలప్ కాని ప్రాంతాలను కూడా ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడే నీకు ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా ఏ పేదవాళ్ళు కానీ ఏ సన్నకారు బిజినెస్ దారులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అది మేము పెడితే పాపం వాళ్ళ భూములన్నీ ఇటు ఉన్నట్టున్నాయి. మరి అప్పుడు ల్యాండ్ అక్వైజేషన్ మొదలైంది అయితే వాళ్ళ హయాంలోనే అనంగా నేను విన్నా. కానీ ఈరోజు వాళ్ళకేం తోయాలో అర్థం అంటే ఏం చేయాలో తోయక ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చేసి డ్రామాలు చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే అందాల పోటీల పేరుతో మంత్రులు సీఎం మొత్తం కూడా అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చుట్టూ జరుగుతుంది. ఇది అధికార దుర్వినియోగం చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అనే విమర్శ ఉంది. ఇవాంక తోక పట్టుకొని తిరిగిర్రు మీరు, ఇంకెవడెవడో వస్తే వాళ్ళ తోకలు పట్టుకొని తిరిగిర్రు. ఈరోజు హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం, అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లోనే మేము వచ్చినటువంటి ఆ ప్రపంచ కంటెస్టెంట్స్ను మేము హైదరాబాద్లోనే లిమిట్ చేయలే. తెలంగాణ యొక్క వైభవాన్ని, కళాత్మకతను, పౌరుషాన్ని అవన్నీ కూడా చూపిస్తున్నాం. అది సక్సెస్ అవుతుంటే తట్టుకోలేక మాట్లాడుతున్నాం. ఏ రైతుకు నష్టపోయినా నిన్న మా దగ్గర రాత్రికి రాత్రి వర్షం పడ్డది. అక్కడ రైతులు వాగు దగ్గర పెట్టుకున్నారు, మునిగిపోయింది. ఇమీడియట్లీ నేను పోయినాం. నాకంటే ముందు అధికార యంత్రాంగం పోయింది, నీళ్ళని తీసేసింది. మేము పని చేస్తున్నాం. సాయంత్రం పూట ఈ ప్రోగ్రాంలలో పాల్గొన్నాం.
పొద్దున్న దానికనైతే ఒకరికనే ఉండం కదా. మరి పరిపాలన వీళ్ళ లెక్క కనీసం సెక్రటేరియట్కి అందుబాటులో ఉండకుండా, ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫామ్ హౌస్లు, మనిషికో ఫామ్ హౌస్ కట్టుకొని మా మినిస్టర్స్ లేరు. మేమందరం కూడా పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ ప్రోగ్రామ్స్తో పాటు ఒక స్పెషల్ ఈవెంటు, ప్రపంచంలో ఉన్న 70 దేశాలు, దాదాపు 100 దేశాలు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ యొక్క గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని, కళా వైభవాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూపిస్తున్నాం. దానికోసం మేము అంకితం అయిపోలేము. మీ ఈ వంక ఆ వంకల తోక పట్టుకొని మేము తిరగట్లేదు. ఈ సందర్భంగా నిన్నటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక చర్చ జరుగుతుంది. రామాపూర్ టెంపుల్ దగ్గరకు వచ్చిన అందాల పోటీదారులు ఎవరైతున్నారో వాళ్ళ కాళ్ళు తెలంగాణ ప్రజలతో కడిగించారు. ఇది తెలంగాణకు అవమానమైన విమర్శ వస్తుంది అని చెప్తారు. అసలు టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పాపం కేటీఆర్ అనుకున్నాడు ఈ వంకలు ఆ వంకలతో పాటు ఈ ప్రపంచ సుందరి పోటీలు కూడా నాయంలో జరిగితే బాగుండు, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరగడానికి అని అనుకున్నట్టుంది. కానీ ఆయనకు అవకాశం రాకపోయేసరికి మొదలైన కానుంచి పెట్టారు. ఇది ప్రపంచమంతా జరుగుతుంది, ఏదో ఒక దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈసారి తెలంగాణకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజలు అంటే ఇళ్లలోకి వచ్చిన వాళ్ళకు కానీ గుళ్ళలోకి పెట్టేటప్పుడు కానీ కాళ్ళకు నీళ్ళు ఇస్తాం, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటారు. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు మా దగ్గర ఆదిలాబాద్లో ఆదివాసీలు అయితే మేము పోయినా లేదా అతిథులు వచ్చినా కాళ్ళకు నీళ్ళు ఇచ్చి ప్లేట్ పెట్టి పీట మీద కాళ్ళు కడుగుతారు. ఇది అక్కడ ఒక సాంప్రదాయం. కానీ మా ప్రాంతాలలో మనము ఇవాళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి గుళ్ళకు పోయినా ఎక్కడికి పోయినా కడుక్కుంటారు. అక్కడ 33 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. 33 మందిలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక్క అమ్మాయే ఆ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం కాళ్ళు గడిగిస్తే 33 మంది గడిగియాలి కదా, సిగ్గుండాలి కదా ఇట్లాంటి మాట్లాడేటప్పుడు. ఆ అమ్మాయి అక్కడ మేము ఎవరం కలెక్టర్ లేరు, నేను లేవు, నీళ్ళు ఇచ్చే డ్యూటీ వాళ్ళది. అది కూడా ఒక మేనేజ్మెంట్కి ఇచ్చేసినాం, ఒక ఈవెంట్ చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేసినాం. అందులో ఒక అమ్మాయి ఆమె ఎందుకు చేసిందో తెలియదు, ఒక్కరే ఒక్కరు దాన్ని మొత్తము తెలంగాణ కాళ్ళు గడిగిచ్చిర్రు. అసలు తెలంగాణ పేరు ఎత్తడానికి నైతిక అర్హత ఉందానే? అధికారం కోసం మీరు తెలంగాణ పేరునే తీసుకొని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. కలెక్టర్ను మీ కవితమ్మ కాళ్ళ కాడ కూర్చోబెట్టుకున్నారు. కలెక్టర్ నిజామాబాద్ కలెక్టరు, తర్వాత ఇంకా సిద్దిపేట కలెక్టరు మీ కేసీఆర్ కాళ్ళు మొక్కించుకున్నారు. మీ దురాంకారం అది. కానీ మేము చేసింది కేవలం ఆత్మీయతతోటి మన సాంప్రదాయబద్ధంగా నీళ్ళు ఇచ్చి, ఎందుకంటే అక్కడ ఇసుక అంత బురద ఉండే ఏరియా, ఆ 30 మంది అక్కడ కాళ్ళు కడుక్కుంటే మొత్తం వరదై పారుతుంది. సో అట్లా ప్లేట్స్ ఇచ్చి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి టవల్ వేసినాం. అక్కడ కాళ్ళకు తుడిచింది ఎవరో ఒక అమ్మాయి చేసిందని మొత్తం ప్రభుత్వం మీద రుద్ది వికటానందం పొందుతున్నారు. నిజంగా నిన్న ఇక సబితా ఈ అమ్మాయి అయితే మా ములుగు మీద మొత్తం బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది అబద్ధాలు చెప్పడానికి. ఏజ్ పెరిగింది, పదవులు చేసినావు, వాస్తవాలు మాట్లాడేటప్పుడు కొద్దిగా అంటే విషయాలు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. గతంలో కూడా ఒక తప్పుడు కూతలు కూసింది. కాబట్టి మీరు తప్పుడు మాటలకు అంబాసిడర్గా బతుకుతామంటే బతకండి, కానీ వాస్తవాలను మాట్లాడి నిజాయితీ నిరూపించుకోవాలని నేను కోరుతున్నా. నిన్న ఎవరు మేము కాళ్ళు కడిగించలేదు. కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, ఒక కంటెస్టెంట్, ఆమె అట్లనే కూర్చుండిపోతే ఈమె కాళ్ళకు నీళ్ళు పోసినట్టు ఉంది. అది కూడా క్లియర్గా అయితే నా దగ్గరకు అయితే రాలేదు, కానీ వంగినట్టుగా మేము చూసినాం. అది ఒక అమ్మాయి చేసినటువంటి పొరపాటు తప్ప అది ప్రభుత్వంది కాదు. ప్రభుత్వంది అయితే మీరు అందరు లైవ్ చూసిర్రు. మరి 32 మంది ఎవరి వాళ్ళే కడుక్కున్నారు కదా, అది మన సాంప్రదాయము. ఇలా వీళ్ళకి తెలివి ఉంటే ఆదిలాబాద్లో కూడా తెలుసుకోండి. నేను పోయినా కూడా నా కాళ్ళు కడుగుతారు మా ఆదివాసీ సోదరులు. కానీ ఇక్కడ మేము కాళ్ళు కడగాలని మా ఉద్దేశం కాదు, కాళ్ళు కడిగియాలని మా ఉద్దేశం లేదు. తప్పుడు ప్రచారాలు మానుకొని వాస్తవాల మీద నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప వాళ్ళ కొట్లాటలు, వాళ్ళ ఇంటి సీఎం గొడవలు, పిఎం గొడవలు, ఏదేదో ఇవన్నీ మా మీద రుద్ది తప్పుడు ప్రచారం చేయొద్దు. రైతులకు అండగా ఉన్నది మేము. గతంలో 10 కిలోలు 15 కిలోలు కట్ చేయించింది వాళ్ళు. ఇవాళ అట్లా కూడా కొంతమంది మిల్లర్లతోటి కుమ్ముక్కాయి మాలాంటి ప్రాంతాలలో ధాన్యం కొనొద్దని చేస్తే పక్క జిల్లాల నుంచి కూడా కొనిపించినాం. ఎన్ని కుట్రలు చేస్తున్నారంటే పరిపాలన చక్కగా ఉండొద్దు, ఇది లోపాలు జరగాలి, ఇది వార్తలలో పెట్టాలి, ప్రజలలో పలచన చేయాలి. ఇది కాదయ్యా, తప్పులు జరిగితే ఇది తప్పు జరుగుతుంది, ఇది ఒప్పు జరుగుతుంది, ఇది సరి చేసుకోవడం చెప్పాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందా, ఎక్కడ ఎవరికి నష్టం 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు. అదే కాకుండా రైతుల చావుల గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎంతోమంది కటింగ్ అవుతుంటే, ధాన్యం కటింగ్ అయితే రోజుల తరబడి మీ హయాంలో కొనుగోలు గాక కుప్పల మీద చనిపోయింది మీ హయాంలో. హరీష్ రావు గారు తప్పుడు మాటలు మాట్లాడి
నీకున్న ఆ మాత్రం గౌరవాన్ని కూడా తగ్గించుకోకని తెలియజేస్తాను. ఓకే, చివరి ప్రశ్న, అంగన్వాడీలలో కాంట్రాక్ట్ విషయంలో కొంత అవకతవకలు జరుగుతుంది, మిమ్మల్ని అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి, దీనికి ఏం చెప్తారు? అధికారుల ఇబ్బంది ఏం లేదు. చాలా మంది కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా ఉండాలని కొంత అధికారుల మీద ఒత్తిడి అవుతున్నటువంటి మాట వాస్తవం. అయినా కూడా మేము రూల్స్ ప్రకారం టెండర్స్ వేస్తాం. ఏదైనా రూల్కు విరుద్ధంగా ఉంటే కోర్టుకు పోమని కూడా చెప్పినాం. ఒక ఎగ్స్ విషయంలో కూడా ఒక ఎగ్స్ గత ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇచ్చిపోయింది. ఇచ్చిపోతే వాళ్ళు సరిగ్గా ఇవ్వకుంటే రెగ్యులర్గా మానిటరింగ్ చేసి సక్రమంగా పిల్లలకు ఎగ్స్ వచ్చే విధంగా చేసినాం. దాన్ని 90% ఒక కొన్ని ఏజెన్సీలు ఇచ్చారు, 60% ఒక ఏజెన్సీ ఇచ్చింది. పిల్లలకు అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మంచి ఐటమ్ తీసుకోవడం మా బాధ్యత. వాళ్ళు కోర్టుకు పోతే ఇవాళ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఎస్, శిశు సంక్షేమ శాఖ తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఎగ్స్ మీద పెట్టిన రూల్స్ కరెక్టు అని. దాన్ని కూడా ఇంకొక రకంగా చెప్తాడు, ఇంకొక కాంట్రాక్ట్ ఇంకొక రకంగా. కాబట్టి నేను అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన. ఏది మన రూల్స్కు విరుద్ధంగా ఉంటే అది రిజెక్ట్ చేయండి. రేపు కోర్టులో అయినా లేదా ఎలాంటి విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. నీతిగా అయ్యేటట్టు చేయండి అని చెప్పిన. నాకు వాళ్ళతో ఏం వైరుధ్యాలు లేదు. కొంతమంది కాంట్రాక్టర్లు మాకు దక్కలేదని ఒక మీడియాను పట్టుకుంటున్నారు, మాకు దక్కలేదని ఒక మీడియాను పట్టుకుంటారు. ఇది ఒక మహిళా శాఖలో మేము 3 మహిళలు ఉన్నాం. నేను ఒక అట్టడి వర్గాల నుంచి వచ్చిన మహిళ, ఆమె కాంతి వెస్లీ, ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది, అనిత రామచంద్రన్ ఉంది. 3 మహిళలమే ఉన్నాం. ఎక్కడ లేకుండా మా మీదనే కొంత కావాలని చేయిస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా మీద చాలా గతంలో కూడా చేసిర్రు. ఇక్కడ మరి ఇంటోళ్ళ బయటోళ్ళ కూడా బయటికి తీస్తాం.